మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మంచి స్నేహితులను ఇవ్వడమే కాదు, భవితకు బంగారు బాటలు వేసిన విద్యా సంస్థతో మనకు ఉండే అనుబంధం ఎప్పటికీ మరపురానిది. మరి అలాంటి విద్యా సంస్థ 50 వసంతాల వేడుక జరుపుకుంటుంటే ఇక్కడి విద్యార్థుల సంబరాలు అంబరానంటాయి. వేలాదిగా తరలి వచ్చిన ఇక్కడ విద్యార్థులు తమ తరగతి గదుల్లో చేసిన అల్లర్లు, క్యాంపస్లో కొట్టిన చక్కర్లు, అదేవిధంగా స్నేహితుల ముందు చెప్పుకున్న గొప్పలు నెమరు వేసుకుంటూ సంబరపడిపోతున్నారు. ఈ సంబరానికి వేదికగా నిలిచింది సూర్యాపేటలోని సెయింట్ జేవియర్ లయోలా హై స్కూల్. మరి ఈ 50 వసంతాల వేడుకను కూడా మనము చూసేద్దాం పదండి. తమ భవితకు బంగారు బాటలు వేసిన తమ విద్యా సంస్థ 50 వసంతాల వేడుక జరుపుకుంటుంటే ఆ సంబరాన్ని కళ్ళరా చూసి తమ పాఠశాలతో ఉన్న మధుర స్మృతులను నెమరేసుకోవడానికి చాలామంది కూడా పూర్వ విద్యార్థుల దగ్గరికి చేరుకున్నారు. వారు వచ్చి తమ తరగతి గదుల్లో కూర్చొని తమ చిన్ననాటి జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ కూడా సందడి చేస్తున్న పరిస్థితి ప్రస్తుతం మనం చూడొచ్చు. ఇక్కడ 25 సంవత్సరాల క్రితం 10వ తరగతి చదివిన ఒక బ్యాచ్, లయోలా స్కూల్లో విద్యను అభ్యసించిన ఒక బ్యాచ్ మాత్రం ఇక్కడ ఉండి తమ తరగతి గదిలో కూర్చొని తమ జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ కూడా సందడి చేస్తున్న పరిస్థితి ఉంది. మొత్తంగా వేలాది మంది విద్యార్థులు దేశ విదేశాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి తమ పాఠశాల 50 సంవత్సరాల వసంతాల వేడుకను ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది విద్యార్థులు చెప్పండి, ఎలా అనిపిస్తుంది 50 ఇయర్స్ సెలబ్రేషన్? చాలా హ్యాపీగా ఉన్నామండి. 25 ఇయర్స్ తర్వాత మేమందరం మీట్ కావడం చాలా సంతోషంగా ఉంది. చాలా మిత్రులు కలిశారు, మా జూనియర్స్ సీనియర్స్ అందరినీ కలిసి మేము చాలా హ్యాపీగా సెలబ్రేషన్ చేసుకుంటున్నాం. క్లాసులో మీకు గుర్తున్న జ్ఞాపకం ఏమైనా ఉందా? మా క్లాస్లో చాలా అల్లరి చేసేవాళ్ళు, చాలా ఆనందంగా గడిపేవాళ్ళం. అంటే చదువుని ఒక పండగలాగా తీసుకునేవాళ్ళం. ఇక్కడ చదువు అనేది ఈ లోయలా స్కూల్లో పండగలాగానే ఉండేది. ఎడ్యుకేషన్ ఈజ్ సెలబ్రేషన్ అని కొటేషన్ తోటి ఈ యొక్క విద్యా సంస్థ ఏర్పడింది. అట్లనే జాయ్ఫుల్గా, కష్టంగా కాకుండా ఇష్టంగా చదివేవాళ్ళం. మాకున్నటువంటి మేనేజ్మెంట్ కావచ్చు, అదేవిధంగా మా ఉపాధ్యాయులు, ఫ్రెండ్స్ కూడా చాలా జాయ్ఫుల్గా లైఫ్ గడిచిపోయింది. అందుకనే ఇన్ని సంవత్సరాలు అయినప్పుడు కూడా ఈ స్కూల్ మీద ఉన్నటువంటి ఆ యొక్క మోజు కావచ్చు, ఆ ఇంట్రెస్ట్ కావచ్చు, ఆ యొక్క విధానం మాకు ఇంకా మాలో ఇంబైబ్ అయి ఉన్నది. సో కాబట్టి ఈరోజు ఒక పెద్ద అకేషన్లో పాల్గొనటం మేము అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. ఇట్లాంటిది మాకు మంచి సువర్ణ అవకాశం అని భావిస్తూ ఉన్నాం. ఏ బ్యాచ్ చదివారు మీరు 10th ఇక్కడ? 1990 క్లాస్ టోటల్గా వచ్చేసి 110 మెంబర్స్, 2 సెక్షన్స్. కానీ ఈరోజు మేము ఇలా కలుసుకోవడం చాలా అద్భుతంగా ఉంది ఆఫ్టర్ 20 ఇయర్స్. ఇది మాది 99 బ్యాచ్, 1999. ఇక్కడ ఏంటంటే మనకు వాల్యూస్తోని పెరిగినాం. ఇక్కడ ప్రతి టీచర్ కానీ కుల మత భేదం లేకుండా ప్రతిదీ ఆప్యాయంగా అందరం ఒక ఫ్రెండ్లీగా ఇప్పటికి మేము కలుసుకున్నామంటే ఆ రోజులు గుర్తు తెచ్చుకోవడానికి మేము ఈరోజు కలిసాము ఇక్కడ. మేము ఫ్రెండ్షిప్ అనేది డిఫరెంట్ ఉంటుంది. అప్పటికి కులాలు మతాలు ఏముండదు, ఏం తెలియదు, జస్ట్ ప్యూర్ ఫ్రెండ్షిప్ ఉంటుంది. తర్వాత ఇంటర్లో కానీ ఇంజనీరింగ్లో కానీ ఫ్రెండ్స్ అవుతారు. వాడిని ఎప్పుడు కూడా కలిస్తే అరే వరే అని డైరెక్ట్గా అనలేము. కానీ చిన్నతనంలో కలిసిన ఫ్రెండ్ మాత్రం అరే వాడు గాడు అన్నట్టు మాట్లాడుకుంటూ అంత ఆప్యాయత మన బాల్యమిత్రులతో దొరుకుతుంది. ఇంకా దాని తర్వాత దొరకదు. తర్వాత అన్నీ క్యాలిక్యులేటెడ్ ఫ్రెండ్షిప్స్ ఉంటాయి. కానీ 9th 10th అంటే ఎస్పెషల్లీ బిఫోర్ 10th ఏదైతే ఉంటుందో అది ప్యూరెస్ట్ ఫ్రెండ్షిప్ అని అనుకుంటా నేను. వాళ్ళని ఎప్పుడు కలిసినా కానీ ఆ మనుషులతోని మనం మమేకమైనప్పుడు ఉండే అనుభూతి సొంత ఫ్యామిలీ మెంబర్స్తోని, అన్నతోని, తమ్ముడితోని, నాన్నతోని ఎట్లుంటుందో ఆ చిన్నప్పటి ఫ్రెండ్స్తోనే ఉంటుంది. తర్వాత ఇంజనీరింగ్ ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళతోనే ఉంటుంది. కానీ ఇది అంతకు మించింది. తర్వాత మనోళ్ళకి ఏదైనా చేయాలన్న ఫీలింగ్ ఎక్కువ ఉంటుంది అనమాట చిన్నప్పటి ఫ్రెండ్స్కి. సో నేను చాలా హ్యాపీ. నేను లిటరల్గా ఈ పర్టికులర్ ఈ మూమెంట్ కోసం నేను గత 40 days నుంచి వెయిట్ చేస్తున్నా. నేను చిన్నప్పుడు మా ఫ్రెండ్స్తోని చైల్డ్హుడ్ పిక్ మిస్ అయ్యాను అనమాట. సో ఈ రోజున నేను తీసుకొని పోదాము ఏమైనా చేసి అని చెప్పేసి వచ్చాను. మీరు కూడా అవకాశం కల్పించినందుకు థ్యాంక్ యూ.
ఈ స్కూల్ గురించి ప్రత్యేకత ఏమిటంటే ఈ స్కూలు చదువు ఒక్కటే కాదు, మనిషికి క్రమశిక్షణ, నీ జీవితంలో నువ్వు ముందుకు సాగాలంటే నువ్వు ఎలా ఉండాలి ఏంటన్నది ప్రతి ఒక్కటి ఈ స్కూల్ దగ్గర నేర్చుకుంటాము. ఆ నేర్చుకున్న విలువలతోనే మేము ఇప్పటి వరకు మా జీవితాన్ని ఒక మంచి కరెక్ట్ పాత్రలో నడిపిస్తున్నామంటే దాంట్లో మెయిన్ మెట్టు అంటే ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఈ స్కూల్లో నేర్చుకున్న ప్రతి ఒక్క విషయము మా జీవితాలకు చాలా ముడిపడి ఉన్నాయి. సార్ వాస్తవానికి ఇప్పటివరకు మాట్లాడి మా మిత్రులు చెప్పిందంట 100% కరెక్ట్. బట్ సింపుల్గా చెప్పాలంటే ఒక సింగిల్ కోట్, అమ్మ జన్మనిస్తే మాకు ఈ స్కూల్ జీవితాన్ని ఇచ్చింది. దాట్స్ ఇట్. ఈ చిన్ననాటి స్నేహితుల్ని కలవడం, 50 సంవత్సరాలు ఒక స్కూల్ 50 సంవత్సరాలు డే జరుపుకోవడం అనేది ఈ రోజుల్లో చాలా కొత్తగా ఉంది. 50 సంవత్సరాలు జరుపుకున్నాం. చిన్ననాటి స్నేహితులు, కల్మషం లేని చెడ్డీ దోస్తుల్ని కలవడం చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు ట్రాన్సాక్షన్స్ అన్ని ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. కల్మషం లేని స్నేహితుల్ని కలవడం చాలా మా చిన్ననాటి మధుర స్మృతుల్ని ఒకసారి నెమరు వేసుకున్నట్టుగా ఉంది. ఏ బ్యాచ్ అండి మీరు? మాది 89, 90 బ్యాచ్, 90 పాస్ అవుట్ అనమాట. సుమారు 35 మంది వచ్చాం మేము. మా బ్యాచ్లో ఈ స్కూల్లో చదివి 3 డాక్టర్లు అయ్యారు, సుమారు 12 మంది ఇంజనీర్లు అయ్యారు, యూఎస్ఏలో కూడా సెటిల్ అయిపోయారు. మొత్తం బ్యాచ్లో గోల్డెన్ జూబ్లీ సందర్భంగా మొత్తం బ్యాచ్లో మా బ్యాచ్ నుండి హైయెస్ట్ కాంట్రిబ్యూషన్ ఇచ్చాం, సుమారు 3 లక్షల రూపాయల వరకు. మంచి గుడ్ డిసిప్లిన్ కానివ్వండి, తర్వాత డిగ్నిటీ ఆఫ్ లేబర్, ఇలాంటి వాటి అన్నింటిలో మా స్కూల్ మాకు ఎంతో నేర్పింది. ఆ క్రమశిక్షణ నేర్పింది కాబట్టి అందరూ ప్రయోజకులు అయ్యారు. ఈ స్కూల్ గొప్పతనం అలాంటిది. సెయింట్ జేవియర్స్ హై స్కూల్, దీన్నే లైలా కాలేజీ కూడా అని కూడా అంటారు. ఇంతకాలం తర్వాత వచ్చి మీ అందరు కొత్త దగ్గర చేరడం, మీ జూనియర్లను సీనియర్లను కలుసుకోవడం ఎలా ఫీలింగ్? ఎలా? చాలా సంతోషంగా ఉందండి. 35 సంవత్సరాల తర్వాత మేమంతా చిన్నపిల్లల్లాగా ఇక్కడ అంతా ఆడుకుంటూ ఉండి బాల్ ఆడుకుంటూ కోట్లు ఆడుకుంటూ సరదాగా గడిపే వాళ్ళము. ఇప్పుడు అదే ఒక పొజిషన్కి వచ్చి ఒక ఇంజనీర్స్ లాగా, ఒక డాక్టర్ లాగా, మళ్ళీ ఇప్పుడు ప్లస్ ఒక ఆఫీసర్స్ లాగా, ఒక గెజిటెడ్ ఆఫీసర్స్ లాగా వచ్చి మళ్ళీ ఒక పొజిషన్లో వచ్చి అందరం కలుసుకోవడం మేము అందరికీ మాకు చాలా సంతోషంగా ఉందండి. మేము స్కూల్లో చదువుకున్నప్పటికీ అప్పుడున్న డిసిప్లిన్ కానీ, అప్పుడున్నటువంటి మాకు క్రమశిక్షణ కానీ ఇప్పుడు తరంలో చూడట్లేదు. కాకపోతే అప్పుడు మేము చదువుకున్న స్కూల్ కాబట్టి మాకు చాలా సంతోషంగా ఉంది. మా ఫ్రెండ్స్ అందరినీ కలవటం కానీ, మా స్కూల్ బిల్డింగ్స్ అయినా చూడటం కానీ, ఓల్డ్ మెమరీస్ అన్నీ కూడా మంచి గుర్తు వస్తున్నాయి. థ్యాంక్స్ టు లయోలా మేనేజ్మెంట్. ఫ్యూచర్లో కూడా మేము హెల్ప్ఫుల్ చేయడానికి, మేము కంట్రిబ్యూట్ చేయడానికి రెడీగా ఉంటాం. తాము విద్యాబుద్ధులు నేర్పిన విద్యార్థులు జీవితంలో స్థిరపడి ఉన్నతవంతులుగా అయితే ఆ గురువులకు ఇచ్చే ఆనందం అంతా ఇంత కాదు. అటువంటి ఆనందాన్ని పొందుతున్నారు ఫాదర్ ఆంటోనీ గారు. దాదాపు 75 నుంచి కూడా లయోలా కాలేజ్ ప్రిన్సిపల్గా చేసిన వీరు ప్రస్తుతం వస్తున్న ఈ సిల్వర్ జూబ్లీ, గోల్డెన్ జూబ్లీ వేడుకల్లో పాల్గొనడానికి వచ్చిన వేలాది మంది విద్యార్థులను చూసి కూడా మైమర్చిపోతున్నారు. వాళ్ళందరినీ కూడా చాలా వరకు గుర్తుపడి వాళ్ళ బాగోగులు అడిగి ఉబ్బి తవ్విపోతున్న పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం వారితో మాట్లాడదాం. ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఇంతమంది విద్యార్థులను చూస్తే ఏమనిపిస్తుంది? థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ ఇంట్రొడక్షన్ అండ్ సో ఆన్. ఐఎమ్ వెరీ హ్యాపీ టు మీట్ ఆల్ ఆఫ్ యూ టుగెదర్, నాట్ ఓన్లీ యూ, అదర్ బ్యాచెస్ ఆల్సో. ఇట్ ఈస్ ఆల్వేస్ ఎ జాయ్ టు మీట్ అవర్ ఓల్డ్ ఫ్రెండ్స్. వై జాయ్? We relive the spirit and then continue to live as generously as possible for the good of others. As we experienced others' help, we too in turn must give help to others. Thank you very much. God bless all of you. తమ పాఠశాలలో చదివిన విద్యార్థులు కూడా అదేవిధంగా విద్యను భారంగా భావించకుండా ఒక సెలబ్రేషన్స్గా భావించి జీవితంలో వేలాది మంది విద్యార్థులు ఉన్నత శిఖరాలకు ఎగిరారు. ఇది మాకు చాలా ఆనందంగా ఉందని కూడా ఫాదర్ ఆంటోనీ గారు చెబుతున్నారు. మొత్తంగా చూసుకుంటే ఇక్కడ లయోలా స్కూల్లో ఎక్కడ చూసినా కూడా గుంపులుగా విద్యార్థులు తిరుగుతూ తమ చిన్ననాటి జ్ఞాపకాలను నెరవేర్చుకుంటూ మొత్తం కూడా ఒక పండగ వాతావరణం అయితే లయోలా కాలేజీ ఆవరణలో అయితే కనబడతా ఉంది.